పరంగా గవర్నమెంట్ స్కూల్లో కూడా వ్యాక్సినేషన్ వేసే విధంగా మీ ప్రోత్సాహం మరియు మార్గదర్శకత్వం ఉంటుందని ఆశిస్తున్నాను. రోటరీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా పోలియో ఎండ్ అనే కార్యక్రమాన్ని మేము పోలియో ఎండ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పోలియో డ్రాప్స్ వేయాలనుకున్నా రోటరీ క్లబ్ ముందుకు వస్తూ ఆ విధంగా పోలియో 98% ఎక్కడ పోలియో లేకుండా మేము చేయడం జరిగింది. ఆ విధంగా రాబోయే రోజుల్లో కూడా మన ఆడపిల్లలు క్యాన్సర్ మహమ్మారిని కాపాడుకోవడానికి రోటరీ ఇంటర్నేషనల్ కంకణం కట్టుకుంది. దేశాల్లో 36 క్లబ్బులతో విస్తరించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అది మెడికల్ క్యాంపులు నడపడం కావచ్చు, బ్లడ్ బ్యాంక్ నడపడం కావచ్చు, లేదా పోలియో నిర్మూలన కోసం ప్రయత్నాలు చేయడం కావచ్చు. ఎక్కడ ఏ కాన్ఫ్లిక్ట్ వచ్చినా కూడా రోటరీ సంస్థ ముందంజలో ఉంటుంది. అటువంటి సంస్థ ఇవాళ దాదాపు 1000 మందికి ఈ సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ అందించడం అభినందనీయం. దానికి సహకారం అందిస్తున్న మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అధినేతకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. గతంలో కమ్యూనికబుల్ డిసీజెస్కి భయపడేవాళ్ళం, బట్ నౌ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆర్ పోజింగ్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు ది వరల్డ్. గ్లోబల్ ఇట్ హాస్ బికమ్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ప్రపంచవ్యాప్తంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఏదైతే గుండె జబ్బులు, హైపర్ టెన్షను, డయాబెటీసు లేదా సిఓపిడిసు ఇటువంటి ఉన్నాయి. అయితే ప్రధానంగా ఎక్కువ మంది చనిపోతున్నది ప్రపంచంలో 20% మంది చనిపోతున్నది గుండె జబ్బుల కారణంగా అయితే తర్వాత ఎక్కువ మంది చనిపోతుంది క్యాన్సర్ కారణంగా. ఎక్కువ మంది క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు. క్రికెట్ ఆడడం చూడండి ఎంత బాగుంటుంది. రేపు వచ్చే వీడియో అందరూ ఎక్కువ సంత పంపుతాను నేను. ఇప్పుడు ఆవిడకి వస్తుంది నేను ఎంత బాధపడుతున్నాను. వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళకి సమ్మె అన్ని చూసుకుంటాం. వీళ్ళందరికీ కూడా ఏం బాధపడుకుంటా ఎవరో ఎక్స్పర్ట్ వెళ్ళిపోతే పాపం ఒక వెళ్ళలేదు. కానీ ఇప్పుడు నిజంగా చెప్పాలని చాలా గౌరవమైన విషయం. ఈ పాపం మనం అందరి నుంచే మన వెజాగ్ నుంచి సెలెక్ట్ అయింది. మీరు అందరూ కూడా చేసి ఆవిడకి శుభకామలు చెప్పండి, విసి అధికారులు చెప్పండి, వాళ్ళకి వేస్తూ చెప్పండి. ఈ క్యాంప్ ఇవాళ ఇనాగ్రల్ ప్రోగ్రామ్ చేస్తాం. వ్యాక్సిన్ కూడా కొంతమందికి ఇస్తాం. ఇటువంటి క్యాంపులు ఇంకా ముందు కూడా చేస్తాం. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఆడపిల్లలు క్యాన్సర్ అందరూ కూడా బయటపడాలని కోరిక. 1000 మంది 9 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఆడపిల్లలకి ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం వాళ్ళు జీవితం కాపాడినట్టుగా ఉంటుంది. ఇది ప్రారంభం. 1000 కాదు, లక్షలు చేస్తే కూడా తప్పేం లేదండి. ఈ హెల్త్ మినిస్టర్ గారు కూడా అదే చేస్తారా. ఆయన ఈ పదవి తీసుకున్న తర్వాత మొదటి సంతకం పెట్టింది హెల్త్ కోసం, సర్వికల్ వ్యాక్సిన్ కోసం ఆయన సంతకం పెట్టదు కాపడం. ఇది మాకు మంచి వార్త ఆయన చెప్పారు. కాబట్టి మీ అందరూ కూడా ఈ సర్వికల్ వ్యాక్సిన్ కోసం కొంచెం తెలుసుకొని మీ ఇంట్లో ఆడపిల్లలకి కూడా దాన్ని జాగ్రత్త చేయమని కోరుతున్నాను. అందరితో నమస్కారం. కరుణాకుమారి అనే ఒక పాప రేపు పొద్దున ఆవిడ ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్ కి సెలెక్ట్ అయిందా. అది రేపు ఢిల్లీ వెళ్ళిపోతుంది. ఈ క్రికెట్ క్లబ్ లోని మొత్తం 6 దేశాలు వస్తాయండి. శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్. ఈ 6 దేశాలు కలిపి నవంబర్లో నేపాల్లో ఈ మహిళా క్రికెట్ క్లబ్ అందబాలిక క్రికెట్ ఆడతారు. అంటే ఈ ప్రపంచంలో అందబాలిక క్రికెట్ క్లబ్ అనేది మొదటిసారి. అంతకుముందు పురుష వర్గం ఉండేది, కానీ మహిళా వర్గం అనేది ఈ సంవత్సరం మనం ఇంటర్నేషనల్ గేమ్స్ వాళ్ళు అందబాలికలుగా క్రియేటివ్ ఉండాలని చెప్పి కనిపెట్టారు. దాంట్లో మా విశాఖ గవర్నమెంట్ స్కూల్ పాప కుమారి కరుణ సెలెక్ట్ అయిందే. రేపు ఆవిడ ట్రైనింగ్ కి ఢిల్లీ వెళ్ళిపోతుంది. నవంబర్లో నేపాల్లో ఆడవలసింది టోర్నమెంట్స్ లో ఆవిడ పార్టిసిపేషన్ చేస్తుంది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా ఇండియా టీంకి వెళ్ళాలని ఆవిడకి అందరూ శుభాశీస్సులు ఇచ్చాం. ఆవిడ ఇచ్చిన తర్వాత ఆవిడ ఆయన గేమ్స్ పట్టి మా అందరూ కూడా మీకు తెలియపరుస్తాం. నమస్కారం. ఇది తెలియక వచ్చిన వ్యాధులు ఇవి. ఇప్పుడు మినిస్టర్ గారు అదే చెప్పారు. కొన్ని వ్యాధులు ఎలా ఉంటాయంటే మనకి అర్థం కావు. ఈ సర్వికల్ వ్యాక్సిన్స్ అనేది కూడా ఈ గర్భసంచిలో క్యాన్సర్ అన్ని కూడా అర్థం కావు. 125 దేశాల్లోని సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ కనిపెట్టదా. అందులో ఈ రాబోని ఈ 2-3 సంవత్సరాల్లో ఈ అందరికీ కూడా ఈ సర్వికల్ వ్యాక్సిన్ టీకాలు పడాలని మన ఇండియా గవర్నమెంట్ మోదీ గారు కూడా చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా దాంట్లో పగబట్టి ఉన్నారు. అందరూ కూడా ఈ క్యాన్సర్ రాకుండా చేయాలని ఈ సర్వికల్ వ్యాక్సిన్ టీకాలు వేస్తున్నారు.
మా క్లబ్ కూడా ఇంకా ముందుకు రావాలని ఇంకా కొన్ని టీకాలు అడిగేసి చేయాలని కోరుతున్నాం.